హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నారు. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు నిన్న శుక్రవారం అండి. సో నేను మా ఆయన మా ఇంటికి దగ్గరలో ఉన్న అంకాల పరమేశ్వరి అమ్మ అతి శక్తివంతమైన అమ్మవారి టెంపుల్కి మేము వెళ్ళామండి. ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే, గత 40 సంవత్సరాల ముందర ఈ టెంపుల్ ఒక చిన్న గుడిసెలాగా వేశారంట అండి. సో ఆ తర్వాత అమ్మవారు కళల్లోకి వచ్చి చెప్పి నాకు గుడి కట్టమని చెప్పించి ఆమె ఫండ్స్ కలెక్ట్ చేసేలాగా చేసుకొని ఆమె గుడి కట్టించారంట. అంత మంచి విశిష్టత ఉందంట. ఇక్కడ ఏంటంటే మీరు ఏం కోరుకున్నా అదంతా జరుగుతుందంటే అంత పవర్ఫుల్. నేను కూడా నమ్మాను, చాలా వరకు నాకు కూడా నిజమయ్యింది. సో నేను ఎందుకు ఇక్కడ ఇవాళ వచ్చానంటే, రావుకాలంలో దీపం పెడతామని వచ్చానండి. శుక్రవారం రావుకాలంలో అమ్మవారికి దీపం పెడితే చాలా అంటే చాలా మంచిది. మీకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఏమి చెడు జరిగినా అంతా తొలగిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే, మీరు శుక్రవారం చూసారంటే చాలామంది ఆడవాళ్ళు అన్ని టెంపుల్స్లో వెళ్ళి ఇలా దీపాలు పెడుతూ ఉంటారు కదా, దీనికి ఇదే రీజన్ అండి. సో ఇక్కడ నిమ్మకాయ దీపం అంటే చాలామంది 5 వారాలు పెడతారు, 7 వారాలు పెడతారు, 9 వారాలు పెడతారు. ఇట్ డిపెండ్స్ అండి. మనకి ఎన్ని వారాలు పెట్టాలనుకుంటే మనం అన్ని వారాలు పెట్టచ్చు. నేనైతే ఇన్ని వారాలు పెట్టాలని అయితే ఏం అనుకోలేదు, బట్ అలా వచ్చాను, అలా పెడుతున్నాను అంతే. సో ఒక్కొక్క వారానికి నిమ్మకాయ పెంచుకుంటూ వెళ్తారనమాట. ఫస్ట్ వారం అయితే ఒక నిమ్మకాయ, సెకండ్ వారం అయితే 2 నిమ్మకాయలు, అలా 7 వారాలకి 7 నిమ్మకాయలు, 14 నిమ్మ తొనుకులతో మనం దీపము అమ్మవారికి పెడతామన్నమాట. సో నేనైతే ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొని వచ్చేసానండి ముందే. సో అరటిపళ్ళు, పూలు, పండ్లు అన్నీ తీసుకొని వచ్చాను. అమ్మవారికి దీపం పెట్టి అలాగా అమ్మవారికి హారతి ఇచ్చి ఆ తర్వాత అమ్మవారిని ఒక ప్రార్థించుకొనేసి మళ్ళీ మనం ఏం కోరికలు ఉన్నా మనం అమ్మవారికి చెప్పుకొని మనం అలాగా భక్తితో నిష్ఠతో ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఆ తర్వాత నేను అమ్మవారి దగ్గరికి వచ్చేసానండి. చూసారా, నా ప్లేట్లో నేను అమ్మవారికి దీపం పెట్టాను కదా, ఆ ప్లేట్ని అయితే నేను పూజారి చేతికి ఇచ్చేసానండి. ఆయన తీసుకెళ్ళి అమ్మవారికి హారతినిచ్చి అమ్మవారి దగ్గర ఉన్న పూలు ఇంకా నిమ్మకాయ తీసుకొని వచ్చి నా చేతికి ఇచ్చానండి. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను, నేను అద్భుతంగా ఫీల్ అయ్యాను. నేను అక్కడ ఎంతమంది ఉన్న అమ్మవారు నాకు ఇచ్చారంటే నా పైన దయ ఉందని నాకు అర్థమైంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది కూడా. ఆ తర్వాత మనసు ప్రశాంతంగా అనిపించింది. అక్కడే కాసేపు కూర్చొని నేను మా ఆయన వచ్చాము. ఇక నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను చూడండి. సో మీరు కూడా ఫ్రీక్వెంట్గా ఇలాగా మీ నియర్ బై ఉన్న అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళండి, మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.